త్రిమూర్తుల్లో ఒకరైన మహాశివుని గొప్పతనం మహిమ మాటల్లో చెప్పలేనిది. శివుడికి జననం లేదు, ఆకారం లేదు. అండపిండ బ్రహ్మాండాలు ఆయన నుంచే ఉద్భవించాయి. దేవతలు సముద్ర మదనాన్ని చేస్తే వచ్చిన అమృతాన్ని తాగి అమరులయ్యారు. కానీ శివుడు ఆది నుంచే అమరుడు. అందుకే ఆయన్ని మహాదేవ అని కూడా అంటారు. హిందూ ధర్మంలో విగ్రహాలకు ఉన్న ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. కానీ ఇతర దేశాలలో కూడా మహాదేవునికి భారీ విగ్రహాలు ఉన్నాయి. కానీ భూప్రపంచం మీద ఉన్న 6 అతి భారీ మహాశివుని విగ్రహాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. 6వ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది కనుక ఈ వీడియోని చివరి వరకు చూసి కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ శంభో శంకర అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనుమాన్ దర్శనం. నేను మీ అమర్నాథ్. నెంబర్ 1 విశ్వాస్వరూపం. రాజస్థాన్లోని నాథ్ద్వార్లో ఈ అద్భుతమైన మహాశివుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన శివుని విగ్రహం. ఈ విగ్రహాన్ని విశ్వాస్వరూపం అని పిలుస్తారు, స్టాట్యూ ఆఫ్ బిలీఫ్. విశ్వాస్వరూపం విగ్రహం పొడుగు 369 అడుగులు. ఈ విగ్రహానికి 20 మంది ఇంజనీర్లు, 900 మంది వర్కర్సు కలిసి 10 సంవత్సరాలు కష్టపడి నిర్మించారు. మహాశివుని ముందు 25 అడుగుల పొడవు, 37 అడుగుల వెడల్పు ఉన్న నంది విగ్రహం మనకు దర్శనమిస్తుంది. దాదాపు 20 కిలోమీటర్ల నుంచి మనం ఈ విశ్వాస్వరూపం విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. మొత్తం 16 ఎకరాలలో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. నెంబర్ 2 కైలాస్నాథ్ మహాదేవ్. ఫ్రెండ్స్, ఈ విగ్రహం నేపాల్లోని భక్తపూర్ జిల్లాలో సాంగాలో ఉంది. ఈ శివుడి విగ్రహం 143 అడుగుల పొడవు ఉంటుంది. 2022 వరకు విశ్వాస్వరూపంకి ముందు కైలాస్నాథ్ మహాదేవ్ విగ్రహమే ప్రపంచంలో అతిపెద్ద శివుడి విగ్రహం. 2004లో మొదలైన ఈ కైలాసనాథ్ మహాదేవ్ విగ్రహం 2010లో పూర్తయింది. నేపాల్లోని ధన్రాజ్ జైన్ కుటుంబీకులు 11 కోట్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. నేపాల్లో కైలాసనాథుని విగ్రహం చాలా ప్రసిద్ధి. రోజుకి దాదాపు 5,000 మంది భక్తులు ఈ విగ్రహాన్ని సందర్శించుకుంటారు. నెంబర్ 3 మురుదేశ్వర్ శివ ప్రతిమ. ప్రపంచంలో 3వ అతిపెద్ద విగ్రహం మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కన్నడ జిల్లాలో భట్కల్లో మురుదేశ్వర్ గుడి ఎంతో అద్భుతంగా నిర్మించారు. సముద్ర మట్టం నుంచి 123 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. 4 చేతులతో కనిపించే ఈ మురుదేశ్వర్ శివ విగ్రహం భక్తులను ఎంతగానో కనువిందు చేస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి ఉన్న రాజగోపురం. ఈ రాజగోపురం ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. ఇక్కడి ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యంతో మురుదేశ్వర్ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. రామాయణ కాలం నుంచి ఈ ఆలయం ఉన్నదని చరిత్ర చెబుతుంది. నెంబర్ 4 ఆదియోగి. తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో మనకు దర్శనమిస్తుంది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విగ్రహం ఆదియోగి విగ్రహం. ఈ విగ్రహం పొడవు 112 అడుగులు. ఈ విగ్రహం 500 టన్నుల స్టీల్ని ఉపయోగించి తయారు చేశారు. ఆదియోగి విగ్రహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది. మహాదేవుడు మొట్టమొదటి యోగి, అందుకే ఆయన్ని యోగేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పలుసార్లు దర్శించుకున్నారు. నెంబర్ 5 సర్వేశ్వర్ మహాదేవ్. గుజరాత్లోని వడోదరాలో 111 అడుగుల సర్వేశ్వర్ మహాదేవ్ విగ్రహం ఉంది. ఇది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద శివుడి విగ్రహం. ఈ విగ్రహాన్ని సత్యం శివం సుందరం సమితి వారు నిర్మించారు. దీని ఆవిష్కరణ BAPS ప్రముఖ స్వామి బ్రహ్మవిహారీ వ్రాస్ చేశారు. ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి 12 కోట్ల వ్యయంతో బంగారు పూతను పూశారు. నెంబర్ 6 మంగళ్ మహాదేవ్. మంగళ్ మహాదేవ్ విగ్రహం మారిషస్లో ఉంది. 105 అడుగులు ఉండే ఈ మంగళ మహాదేవ్ విగ్రహం గంగానది తీరాన ఉంటుంది. గుజరాత్ సర్వేశ్వర మహాదేవ్ యొక్క ప్రతిరూపమే ఈ మంగళ మహాదేవ్ విగ్రహం. ఈ మంగళ మహాదేవ్ విగ్రహానికి అతి సమీపంలోనే 108 అడుగుల దుర్గామాత విగ్రహం కూడా ఉంటుంది. మారిషస్లో శివరాత్రి మరియు దేవీ నవరాత్రులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడే మన దేశ సంస్కృతి, సాంప్రదాయం మరియు సనాతన ధర్మాలు ప్రపంచ నలుమూలలా వ్యాపించి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మా ఛానల్ ప్రతి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.